శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఇప్పటి వరకు ఎవరితోడూ లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ తండ్రి ఇచ్చే అద్భుతమైనటువంటి అవకాశం ఇది. వదులుకోవద్దమ్మా, వెంటనే అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకి ఏదో ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఒక మంచి వాక్కుని చెప్పబోతూ ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు ఏం చెప్తున్నారో దానిని విని ఆ దారిలో నడుచుకోండి ఫ్రెండ్. ఎందుకంటే ఈరోజు బాబాగారు చెప్పబోయేటువంటి వాక్కు కానీ, ఈ రోజు నుంచి మీరు ప్రయాణించేటువంటి దారి కానీ మీ జీవితాన్ని మార్చగలదు. ఒకవేళ బాబాగారు అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇవ్వబోతుంటే ఏ ఒక్క బిడ్డ కూడా చేజార్చుకోవద్దు. తప్పకుండా ఆ అవకాశాన్ని అందుకొని మీ యొక్క ప్రయాణాన్ని ఒక మంచి దారిలో ప్రారంభించండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఈరోజు నుంచి నీ ప్రయాణం వేరే దారిలో కొనసాగించు. అది చెప్పడానికే వచ్చానమ్మా. నీకు ముందుగానే చెప్పాను కదా, ఇప్పటి వరకు కూడా ఎవ్వరు తోడున్నా లేకున్నా ఒంటరిగానే పోరాడావు. ఎన్నో విజయాలు సాధించావు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వెనకడుగు వేయలేదు. అలాంటి నా బిడ్డకు ఈ రోజు నుంచి ఒక మంచి దారి చూపించడానికి వచ్చానమ్మా. నిర్లక్ష్యంగా ఉండకు తల్లి. ఈ రోజు నుంచి నీ తండ్రి చెప్పిన దారిలోనే నడు. అది నీకే మంచిది. ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది తల్లి. అవును బిడ్డ, ఇక నీకు శుభ సమయం ప్రారంభమైంది. ఇక అనవసరమైన ఆలోచనలు చేయకు. మంచిగా ఆలోచించు. ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి. కాబట్టి నువ్వు ఏదైతే వద్దు, నాకు రాకూడదు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనలను దూరం పెట్టేసాయి. కేవలం నీకు అవసరమైనవి మాత్రమే, నీకు కావలసినవి మాత్రమే ఆలోచించు. తప్పకుండా జరిగే తీరుతాయమ్మా. వాటిని అలానే నేను జరిపిస్తాను కదా. అందుకే ఎప్పుడూ మంచే ఆలోచించు. ఇప్పటి వరకు కూడా ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ. అన్నీ అలానే జరుగుతాయి. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటానమ్మా. నీకు ఏదైతే మంచిదో ఆ దారినే నేను చూపిస్తాను. సరేనా? ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది బిడ్డ. నా మీద నమ్మకంతో ఉండు. నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. దానితో పాటుగా నీ చుట్టూ జరిగే వాటిని ఒకసారి గమనించు తల్లి. ఎందుకంటే నేను నీ చుట్టూనే ఉంటానమ్మా. అస్సలు భయపడకు. చిన్న చిన్న వాటికే మనసు పాడు చేసుకోకు. నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ. నీ భయం వలన రాబోయే అవకాశాలను, విజయాలను వదులుకోకు. అంతా అప్పుడే అయిపోయిందని మాత్రం నిరుత్సాహపడకు బిడ్డ. నీకోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా. వాటన్నింటినీ నువ్వు అందుకుంటావు. ఇక ఆనందమేగా. చూడు తల్లి, నేను రోజూ నిన్ను చూస్తూనే ఉన్నానమ్మా. నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు బిడ్డ. నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదనుకున్నా సరే, నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు అలానే ఆలోచించేలా చేస్తున్నారు. నువ్వేదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను, నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్మాలి. అలా కాకుండా
నా పనిలో ఆటంకం వస్తుందేమో, ఎప్పటిలానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి అలానే మారుతాయి. జాగ్రత్త తల్లి. కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసాయి. ఈ రోజు నుంచి నువ్వు వేరే దారిలో నడు. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి తల్లి. అవి కూడా నిన్ను ఆనందపరిచేవే. ఇక నువ్వు తీయని జీవితాన్ని పొందబోతున్నావు. ఆనందంగా జీవించబోతున్నావు. ఇక నీ దుఃఖం, కష్టాలు, సమస్యలు అన్నీ అంతమైపోయాయి. మీ ఇంట్లో పున్నమి వెలుగులు లాంటి ఆనందాలు రాబోతున్నాయి బిడ్డ. నువ్వే నమ్మలేని ఆనందాలు, విజయాలు నువ్వు పొందబోతున్నావు. అవన్నీ అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పటి వరకు ఓటములు, కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతోందో చూస్తావు. ఇక నీ కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయమ్మా. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. ఇక నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటూ అన్నింటినీ నాకు అప్పగించడం. ఇది మాత్రమే నువ్వు చేయవలసినది. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. ఈ క్షణం నుంచి అన్నింటినీ నా పాదాల దగ్గర ఉంచు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతోంది. ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని జీవిస్తావు. ఇక ఏమీ ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండు తల్లి. నా మాటలు అర్థమయ్యాయి కదా? ఇక ఏమాత్రం నువ్వు భయపడకు. నేను నీతోనే ఉంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మీ మనసులో ఎప్పుడూ కూడా ఎలాంటి భయాలని కానీ లేదంటే ఎంతో దూరమైనటువంటి ఆలోచనలను కానీ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాటి వల్ల మీ ఆరోగ్యానికి ప్రమాదం తల్లి. అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయవద్దు. నేను ఒప్పుకుంటానమ్మా, మీ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు మీరు ఎంత వద్దనుకున్నా అలానే ఆలోచించేలా వారు చేస్తున్నారు. కానీ నువ్వు ఆ ఆలోచనల నుంచి తప్పకుండా బయటకు రావాలి తల్లి. అప్పుడే నువ్వు చాలా సంతోషంగా జీవించగలవని బాబాగారు చెప్తూ ఉన్నారు. బాబాగారు ఒప్పుకుంటున్నారండి. మీరు ఎంత వద్దనుకున్నా సరే మీకు ఏదైతే చెడు జరిగిందో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అవే మనకు గుర్తొస్తూ ఉంటాయి. దానికి కూడా బాబాగారు ఏమంటున్నారంటే అవి అలా గుర్తు రావడం సహజమే. మీరు మర్చిపోవాలని ఆలోచించినా సరే ఆ పరిస్థితులు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల వల్ల వాటిని మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎవరైతే వాటిని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోరో, వాటిని అక్కడే వదిలేసి వచ్చేస్తారో, ఎవరి మాటలు పట్టించుకోరో వారు సంతోషంగా జీవించగలరు. చుట్టుప్రక్కల వారి గురించి, వారి మాటల గురించి మీరు ఆలోచించవద్దు తల్లి. మీకు ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఎంతో సంతోషంగా జీవిస్తారు మీరు. మీ కుటుంబంతో సహా ఎంతో ఆనందంగా ఉండబోయేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు జరిగిన వాటినే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ నేను ఇచ్చిన అవకాశాలను వదులుకోవద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. బాబాగారు ప్రసాదించేటువంటి ఏ చిన్న అవకాశం మీకు వచ్చినా సరే దయచేసి వాటిని వదులుకోవద్దండి. మీరు అక్కడి నుంచే మీ అభివృద్ధి అనేది మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి. అంచెలంచెలుగా ఎదగాలి. మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలి. మిమ్మల్ని ఎవరైతే అవమానించాలని చూస్తూ ఉన్నారో వాళ్ళే మీ ముందు చేతులు కట్టుకుని నిలబడి మీకు ఎనలేని గౌరవ మర్యాదలు ఇవ్వాలి. అలాంటి స్థాయికి ప్రతి ఒక్క బాబా బిడ్డ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.